బడీస్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనం ఒక 5 బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. అలాగే కట్ట కొత్తిమీరని కూడా తీసుకోవాలి. అలాగే కొన్ని పోపు సామాన్లు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న పోపులన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగినంత వరకు మనం బాగా కలుపుకోవాలి. పోపు ఎంత బాగా ఎగితే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం చక్కగా వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు ఎంత బాగా మగ్గితే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి నీట్గా మగ్గనివ్వాలి. ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ రెండింటిని కూడా చాలా బాగా మగ్గనివ్వాలి. ఇదంతా మొత్తం నీట్గా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి. అంటే మనం కొంచెం వేడిగా వేసేస్తే మిక్సీ జార్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో కదా, అందుకని మనం ఇలా చల్లారిన తర్వాత దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు అది కొంచెం చల్లగా ఉండేలా చూసుకోండి. ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్నాక మీకు రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటే ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ముందుగా తీసుకున్న బాండీలోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని పోపులు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తుంచిన ఒక 2-3 ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా నీట్గా మనం వేపుకోవాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న మిక్సీ చేసుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది బాగా దగ్గర పడినంత వరకు నీట్గా సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూసారా, నోరు ఊరిపోతుంది కదా, కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ. ఇప్పుడు మనం ఇలా చేసుకున్న పచ్చడిని ఒక ప్లేట్లోకి వేడివేడి అన్నాన్ని తీసుకొని అందులోని ఒక స్పూన్ పచ్చడి వేసుకొని టేస్ట్ చూడండి. నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను. నేనైతే నిజంగా ఈ టేస్ట్కి ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.